బట్ మన ఇండియాలో పెరగలే కదా. నేను అదే అంటున్నాను సార్. నేను కాదు నర్సయ్యగౌడ్ గారు, నా ప్రశ్న అదే. నర్సయ్యగౌడ్ గారు, నా ప్రశ్న అదే. మార్కెట్ని బట్టి పెరిగే దేశాల్లాగా మనం పెంచుతూ ఉంటే మొదటి నుంచి గొడవ లేదు. మన దగ్గర రాజకీయం అంతా పెట్రోల్ డీజిల్ రేట్ల చుట్టూనే ఉంటుంది, మీరున్నా వాళ్ళున్నా. ఇది ఏంటంటే కామన్ మ్యాన్ ఇంజన్, మన గ్రోత్ ఇంజన్. ఎందుకంటే గ్రోత్ ఇంజన్ చేపట్టి మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఆత్మనిర్భర్. ఈ రోజు ఏంటంటే ఏదైతే మోడీ గారు చెప్తున్నారో నాన్ ఎసెన్షియల్ మీరు అర్థం చేసుకోండి. పెట్రోల్ మొత్తం బంద్ చేయమంటలే, ఒక 10% 20% తక్కువ చేయమంటుంది. గోల్డ్ ఖచ్చితంగా ఎసెన్షియల్ కాదు. అది 1 year తర్వాత కొందాం రాబాయి, నాలంటోడు అయితే గోల్డ్ బదులు ల్యాండ్ లో కొంటాం, పెట్టుకుంటాం అని చెప్తాం. మూడోది ఆయిల్ తగ్గడం వల్ల ఇవన్నీ ఇప్పటి నుంచి మొదలు పెడితే ఫ్యూచర్ లో కూడా పనికి వస్తాయి కదా. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది కేవలం ఇండియాకు కాదు, ఎవరితో ప్రపంచం ఇన్ఫ్లేషన్ పోతే మనం ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే మనం ఇన్ఫ్లేషన్ సర్కిల్ బాగు. మనకు ఒక లక్ష్యం ఉంది. మనం 11 GDP ర్యాంక్ నుంచి ఇప్పుడు 4వ ర్యాంక్ దాకా వచ్చినాం సరేనా. ఇప్పుడు రూపీ వాల్యూ తగ్గడంతో అటు ఇటు ప్రాబ్లం అవుతుంది, ఏది డాలర్ తో స్ట్రెస్ అవుతుంది. దీని యొక్క ట్రేడ్ డెఫిసిట్ తగ్గితే డెఫినెట్లీ 4th పోతాం, 3rd కూడా పోతాం. అయితే మీరు అన్నారు ముందు చూపారు కాదు సార్. ఒక్క మాట, ఇవాళ కేబినెట్ లో పార్లమెంట్ లో కేబినెట్ మీటింగ్ జరిగింది. కోల్ గ్యాసిఫికేషన్ నిర్ణయం ఇవాళ తీసుకున్నారు. ఎందుకు ఇలాంటివి 11-12 ఏళ్ల నుంచి మీరు ఉన్నారు, మన దగ్గర ఇవాళ రాస్తున్నారు పత్రికల్లో మిలియన్స్ ఆఫ్ టన్స్ కోల్ ఉంది, గ్యాస్ తీయొచ్చని. ఎందుకు ఈ ప్రయత్నం? మీరు వచ్చి 12 ఏళ్ళు అవుతున్నా, ఇప్పుడు మొదలు పెట్టకుండా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు కదా నర్సయ్యగౌడ్ గారు? లేదు, ఇప్పుడు దేర్ ఆర్ 2 things. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే ప్రాసెస్ కంటే ఎక్కువ కొనుడు కూడా చీప్ అవుతుంది. కొన్నిసారి మ్యానుఫ్యాక్చరింగ్ కంటే కొనుడు కూడా చీప్ అవుతుంది. సో అందుకొరకు ఏంటంటే ఎప్పటికప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రిన్యూవబుల్ ఎనర్జీలో ప్రపంచంలో నెంబర్ 1 ఇన్ సోలార్ ఎనర్జీ. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవు, బికాస్ ఆఫ్ మనకు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల వల్ల. ఇది సోలార్ ఎనర్జీ కానీ, లేకుంటే విండ్ ఎనర్జీ కానీ, ఈ హైడ్రో కానీ, కోల్ ఉత్పత్తి పెరగటం. మీకు గుర్తుందా 2000 మన తెలంగాణ ఉద్యమం టైంలో మేము జేఏసీలో ధర్నా చౌకలో కూర్చుంటే ఇండస్ట్రీ వాళ్ళు కూడా కూర్చునేది పవర్ హాలిడే రద్దు చేయమని. గుర్తుందా లేదా? మరి 2014 నుంచి మనకు ఆ సమస్య లేదంటే కొంత ముందు చూపు వాళ్ళనే కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే లెటర్స్ ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు, ఈ టైంలో చేశారు ఎందుకని పక్కకు పెట్టి లెటర్స్ ట్రై టు ఒక కల్చర్. నేనేంటంటే ఈ డిస్కషన్ ప్రతి ఇంట్లో జరగాలి. నేను నాకు తెలిసిన మాకు ఒక ఫ్రెండ్ మధ్యనే మనం ఇటలీకి పోయి 30 కోట్లు ఖర్చు పెట్టి వచ్చిండండి పెళ్లికి. డెస్టినేషన్ వెడ్డింగ్ సార్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, డెస్టినేషన్ వెడ్డింగ్ 30 కోట్లు ఖర్చు పెట్టి వచ్చాడు. రైట్ సార్, మళ్ళీ వస్తాను దగ్గరికి. ఆఖరికి దయాకర్ గారు, సరే మీరు రాజకీయంగా విమర్శలు చేస్తే చేయండి, రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికలయ్యాక ఇవన్నీ ఓకే, కానీ నిజంగా ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితుల్లో మీరు అన్నారు క్లిష్ట పరిస్థితిని, ప్రజలకి ఇది కమ్యూనికేట్ చేయకపోతే, ప్రజలు దుబారాగా ఉంటే ప్రభుత్వాలు కానీ ముందు ప్రజలు ఇబ్బంది పడతారు కదా. దయాకర్ గారు ఏం చెప్తారు?